ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. విజయనగరానికి సంబంధించిన ఒక ఫ్లాట్కి సంబంధించి పూర్తి వీడియో కావాలని చెప్పి చాలామంది అడిగారు. మీ అందరి కోసం ఈరోజు రాత్రి అయినా సరే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. సో మొట్టమొదటిగా ఫస్ట్ మీరు ఏం చూడండి అంటే ఈ డోర్కి సంబంధించి అసలు ఎలివేషన్ ఎలా వచ్చింది. సో ఫస్ట్ నేను ఇక్కడ గేట్ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఎలివేషన్ ఎలా వచ్చింది. సో ఈ ఎలివేషన్ చూస్తే కంప్లీట్ ఇది బయటికి ఎలివేట్ అయిందనమాట. ఒక 3 ఇంచెస్ వరకు ఇది ఎలివేట్ అయింది. ఇది ఎలా వచ్చింది ఒకసారి చూడండి. మెయిన్ డోర్ అనేది మెయిన్ డోర్ ఈ విధంగా మనకు ఉండడం అనేది చాలా చాలా సూపర్ అనమాట. సో మనం మెయిన్ డోర్ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్ బయట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఇంటికి ఎడమ వైపు అంటే బయటి నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఆగ్నేయంలోనే మనకు ఏముండాలి గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? ఇన్వర్టర్ పవర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ అండ్ ఇంటికి అంటే లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎడమ వైపు మాత్రమే చెప్పులు పెట్టాలనేది ఇక్కడ కండిషన్ చూడండి. సో ఈ విధంగా ఉంది. సో ఇంకా లిఫ్ట్ అయితే ఈశాన్యంలో జాయింట్ అయింది. సో అది సెకండరీ ఆప్షన్. అదే విధంగా మనకి ఇక్కడ ఆగ్నేయంలో కూడా జాయింట్ అయింది కాబట్టి దీని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సో మెయిన్ డోర్ నుంచి ఇంకా లోపలికి వస్తే ఎలా ఉంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో మెయిన్ డోర్కి ఇక్కడ ఈ గ్రిల్ డోర్ కూడా ఎలా వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. సో గ్రిల్ డోర్ ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కరెక్ట్గా డోర్ ఎడ్జ్ ఇక్కడ చూడండి. డోర్ ఎడ్జ్కి ఈ విధంగా స్టీల్ యూనిట్ పెట్టేశారు. ఈ స్టీల్ యూనిట్ పెట్టేసి కరెక్ట్గా సెట్ చేశారు అనమాట. సో ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఈ విధంగా వచ్చిందండి. సో నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిపోతే మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్ అండి. సో మనం ఈ ఇంటిలో చేసిన ఫస్ట్ మంచి పని ఏంటంటే మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా ఓపెన్ చేసేసాం. సో ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ డోర్. ఇది క్లోజ్ చేసేయండి బాబు, ఇది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ లోపలికి వచ్చేసేయండి. ఇది ఈస్ట్ డోర్. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చూడండి సౌత్లో మనం క్లియర్ ఓపెనింగ్ చేసేసాం అండ్ వెస్ట్లో క్లియర్ ఓపెనింగ్ ఉంది అండ్ నార్త్లో కూడా క్లియర్ ఓపెనింగ్ ఉంది. చూస్తున్నారు కదా. సో ఇంకా ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు నేను ఏం చూపించాను? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 సెంటర్స్ అనేవి ఓపెనింగ్ అయిపోయాయి. మొట్టమొదటిగా ఈ రూమ్లో చూస్తే బాబు అక్కడ నుంచోండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ మెయిన్ డోర్కి రైట్ సైడ్లో టీవీ యూనిట్, పవర్ యూనిట్ ఇదంతా పెట్టేసేసి రిక్లైనర్ సంబంధించిన 2 సిట్టింగ్స్ ఇది ఇక్కడ సంబంధించింది. మళ్ళీ ఉత్తరం వైపుగా మనకు కంప్లీట్గా ఇక్కడ చూడండి సోఫా సెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏసీ యూనిట్ అనేది మనకు నార్త్లో వచ్చేసింది. మనం ఒకటే చెప్తాం, ఈశాన్యంలోనే లాంగ్ వ్యూ ఈశాన్యంలోనే మనకు పూజ గది ఉండాలనే కండిషన్ మాట్లాడతాం కదా. చూడండి ఈశాన్యంలోనే పూజకు సంబంధించిన సెటప్ చేశారు. సో వీళ్ళకు కార్నర్లో కాకుండా కొంచెం జరుపుకుంటాం సార్, యాక్సెప్టెడ్. పంచముఖి హనుమాన్ సంబంధించి ఎప్పుడైనా నార్త్ వైపు ఉండి సౌత్ చూస్తూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంట్రీలోనే ఒక మంచి పూలకు సంబంధించిన సెటప్ చేసుకున్నారు. సో ఇది కూడా చాలా మంచి బ్యూటిఫుల్ థింగ్. ఇటు వచ్చేసేయండి, అటు వెళ్ళిపోండి కార్నర్. సో నెక్స్ట్ ఈ రూమ్కి సంబంధించి ఫస్ట్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసేసి ఇది కిచెన్కి సంబంధించిన ఎంట్రన్స్. ఇది కిచెన్కి సంబంధించి ఒక చిన్న విండో ఓపెనింగ్. నెక్స్ట్ ఇది ఈ హాల్కి సంబంధించి డైనింగ్కి సంబంధించిన ఒక పార్టీషన్ డిజైన్ అనమాట. మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు యాక్చువల్ ఇక్కడ పెట్టుకుంటామన్నారు. మనం మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఉండాలనే ఒక కండిషన్లో దీన్ని ఇలా సెటప్ చేశారు. గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట, మనకు పడమరలోనే ఖచ్చితంగా డైనింగ్ ఉండాలి. అసలు భోజనం ఎక్కడ తినాలి అనే ఒక శాస్త్రం మీరు చూసుకుంటే పడమర అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో ఈ ఇంటి లోపల పడమరలోనే మీకు ఫ్రిడ్జ్ యూనిట్ అండ్ మొత్తం డైనింగ్ యూనిట్ కూడా ఇక్కడనే సెటప్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఈస్ట్ నుంచి వెస్ట్ క్లియర్ ఓపెనింగ్ మనం ఎలా తీసుకున్నాం ఇక్కడ చూడండి. సో కంప్లీట్ డిజైనింగ్లో మంచిగా వాళ్ళు సెటప్ చేసుకొని పడమరలో ఒక బాల్కనీ ఇక్కడ చూడండి ఒకసారి. పడమరలో బాల్కనీ ఎలా వచ్చింది. సో ఇదంతా బాల్కనీ యూనిట్ అండి, ఓకేనా. ఇదంతా బాల్కనీ. సో ఇదంతా విజయనగరం అనమాట. సో చూడొచ్చు. సో ఇది మొత్తం మీకు బాల్కనీ మంచి గ్రీనరీ తీసుకున్నారు. సో పడమరలో తులసి కోట తీసుకున్నారు. సో మళ్ళీ మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ ఓపెనింగ్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ వాల్లోనే ఒక డిజైన్ లాగా సెటప్ చేశారు. జస్ట్ ఓపెనింగ్ చేస్తూనే డైరెక్ట్గా మీకు
ఆపోజిట్లో ఇది కామన్ టాయిలెట్ అనమాట. ఓకేనా, చూడండి ఇది ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి క్లియర్గా. సో ఇదొక కామన్ టాయిలెట్, చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఇది ఒక కామన్ టాయిలెట్ అనమాట. చూడండి ఒకసారి, ఇది కామన్ టాయిలెట్, ఇది ఒక కామన్ టాయిలెట్ అండ్ ఇది ఒక వాయువ్యంలో బెడ్రూమ్ అనమాట. సో ఇదంతా వాయువ్యం బెడ్రూమ్. సో ఇందులో కూడా ఏసీ యూనిట్ ఈస్ట్లో పెట్టేశారు. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఈస్ట్లో ఒక పెద్ద మిర్రర్ వచ్చేసింది. సో ఇది వాయువ్య బెడ్రూమ్. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి. మెయిన్ డోర్, నెక్స్ట్ అది కిచెన్ రూమ్, ఇక్కడ వచ్చేసి ఒక సెంటర్లో టాయిలెట్ ఉంది, మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మొత్తం హాల్, ఇది అయిపోయింది వాయువ్యం బెడ్రూమ్ అయిపోయింది, ఫ్రంట్ హాల్ అయిపోయింది. ఇప్పుడు మనం కిచెన్కి ఎంటర్ అవుతాం. సో కిచెన్కి ఎంటర్ అయ్యే బిఫోర్ మీకు ఇక్కడ ఒక చిన్న షింక్ ఉంది. సో ఇక్కడ గమనించవచ్చు, దక్షిణంలో మిర్రర్ ఉండొద్దనే కండిషన్, ఏం టెన్షన్ తీసుకోగానే, చిన్నదే కాబట్టి పర్వాలేదు, యాక్సెప్టెడ్. సో ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోతే ఇక్కడ చూడండి, కార్నర్లో మనం ఏం చెప్తామంటే కంప్లీట్ వైటిష్ అనేది చెప్తాం. ఈ వైట్ అనేది ఇక్కడ మొత్తం ఇదే సెటప్ చేశారండి, ఈ వైట్ అనేది మొత్తం ఇదే అనమాట. సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చేసింది వైట్ కలరు. మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మన కండిషన్స్ ప్రకారమే ఇది సెటప్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పూర్తి మూల నుంచి ఎప్పుడు కూడా డోర్ ఉండొద్దు, మూలకు ఖచ్చితంగా 2 అడుగులు 3 అడుగులు వదలన్నారు. ఇక్కడ 3 అడుగులు వదిలిపెట్టి డోర్ పెట్టడం జరిగింది బాల్కనీకి సంబంధించి. సో ఇలా వచ్చిందండి, అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మనకు వాషింగ్ మెషిన్ ఈ నైరుతి సైడ్ ఉంది అండ్ ఇది మొత్తం బాల్కనీ ఏరియా. సో ఇదేమో ఆగ్నేయం ఏరియా. సో ఇది రేర్గా యూజ్ చేసేది అనమాట, అప్పుడప్పుడు మాత్రమే. సో రెగ్యులర్గా మనం ఇది మాత్రమే ప్రిఫర్ చేయడం జరిగింది. సో నార్త్లోనే వాటర్కి సంబంధించిన యూనిట్ ఉండాలని చెప్పాం, అది ఇక చూడండి. స్టవ్ అనేది పూర్తి మూలకు కాకుండా పక్కకు జరిగి ఉంది, ఈ విధంగానే ఉండాలి. సో ఆల్రెడీ మనకు ఆగ్నేయం అక్కడ పోయింది కాబట్టి ఇది సెకండరీ ఆప్షన్, ఇది నో ఇష్యూ. సో ఇంకా ఫైనల్గా మనకు పెండింగ్ ఇక్కడ చూడండి, ఉత్తరం ఓపెనింగ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఉత్తరం ఓపెనింగ్ అండి, ఇది విండో. ఓకేనా, ఇది విండో. అలాగే దక్షిణానికి సంబంధించిన డోర్. ఓకే, సో ఇక్కడతో అయిపోయింది. సో ఇది కూడా చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను, వెయిట్. సో ఇందులో మీరు గమనిస్తే తూర్పులో ఒక ద్వారము అండ్ దక్షిణంలో ఒక ద్వారము, పడమరలో ఒక ద్వారం అండ్ ఉత్తరంలో ఒక కిటికీ, ఈ విధంగా దీని యొక్క సెటప్ అనేది రావడం జరిగింది. సో చూసారు కదా ఇదంతా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం, చూడండి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూద్దాం. సో లోపలికి వచ్చేసేయండి. సో ఇది మెయిన్ మనకు ప్రైవసీ కోసం ఇదంతా కవరింగ్ అనమాట. సో కవరింగ్ తీసేస్తే సేమ్ సింపుల్ మనకు హ్యాండ్ వాష్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచోండి ఒకసారి, రైట్. ఇక్కడ నుంచి మీరు ఒక వ్యూ చూస్తే చూపండి రౌండ్గా. సో ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో ఒక విండో అనమాట. సో దాని తర్వాత ఆల్వేస్ రైట్ అనే మనం చెప్పిన సూత్రం ఇక్కడ ఏం చేశారంటే బెడ్ వెనకాల ఆల్వేస్ రైట్ అనే ఒక సూత్రాన్ని కూడా వీళ్ళు ఒక లైటింగ్లో పెట్టేసుకున్నారంటే సూపర్ నిజంగా. చూడండి, బెడ్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దక్షిణంలోనే మనకు స్పేస్ అనేది లేకుండా కంపల్సరీ టోటల్ ఎడ్జ్ వరకు తీసుకుని వెళ్ళాలి. కావాలంటే ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ స్పేస్ పెట్టుకోండి. ఇది మొత్తం కబోర్డింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇందులో వాయువ్యంలో ఒక విండో అండ్ ఆగ్నేయంలో ఒక విండో అండ్ ఇది వచ్చేసేసి అటాచ్డ్ టాయిలెట్. సో చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ టాయిలెట్, సింపుల్. ఓకే, ఇది అటాచ్డ్ టాయిలెట్, నో ఇష్యూ. సో ఇదండి టోటల్ సంబంధించిన వీడియో. ఇది నార్త్లో మనకు టీవీ వచ్చేసింది, ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేసింది చూడండి. ఇది డోర్ నుంచి ఇది ఉత్తరం సైడ్, ఇదేమో పడమర సైడ్, ఇదేమో దక్షిణం సైడ్, ఇది తూర్పు సైడ్. ఇంతే, చాలా సింపుల్గా ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో అయిపోయింది. చూసారు కదా. సో ఇప్పుడు పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను చూడండి. సో మనం ఒక ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వీడియో మీకు చూపించాం. సో చతుర్ముఖశాల మనం నిర్మించాలంటే 4 సెంటర్స్లో మనం ఓపెనింగ్ చేయాలనేది ఒక కండిషన్ మాట్లాడతాం. ఒకవేళ ఎవరైతే ఈ 4 సెంటర్స్లో ఓపెన్ చేయలేరో అట్లీస్ట్ ఈస్ట్ వెస్ట్ సెంటర్ నుంచి 4th ప్లేసు లేదంటే సెంటర్లోనూ పెట్టేసుకొని ఉత్తర దక్షిణాలు అట్లీస్ట్ కార్నర్ నుంచి 2nd పార్ట్ 3rd పార్ట్ 4th పార్ట్ ఏది సాధ్యమైతే అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఒక అపార్ట్మెంట్లో కూడా మనకు ఉత్తరంలో దక్షిణంలో ఓపెనింగ్స్ అండ్ క్లియర్ ఓపెనింగ్స్, మధ్యలో ఎలాంటి అడ్డంకి లేకుండా క్లియర్ ఓపెనింగ్స్, దాంతోపాటు ఒక ఈస్ట్ వెస్ట్ కూడా డోర్ నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్. ఇది
బ్రహ్మసూత్రం మనకు ఓపెన్ అవుతుంది, దానితో పాటుగా యోని సూత్రం ఓపెన్ అవుతుంది, ఉత్తర దక్షిణాల లైన్ కూడా మనకు ఓపెన్ అవుతుంది. సో నిజంగా ఒక అదృష్టవంతులకు మాత్రమే ఒక అవైలబిలిటీ ఉండే ఒక అద్భుతమైన ఇల్లు అని మనం మాట్లాడవచ్చు. సో మీరు అపార్ట్మెంట్ తీసుకున్నా, ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకున్నా, ఇలా నిజంగా మీరు డిజైన్ చేసుకోండి, చాలా చాలా సూపర్ అండి. అర్థమైందా? సో మీరు ఇలాంటి వాస్తు వీడియోస్ చూడాలనుకుంటే మన హరివాస్తుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.